హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ కుకింగ్ ఛానల్ తెలుగు. ఈరోజు మన వంట కోడిగుడ్డు శనగపప్పు కర్రీ. సింపుల్గా టేస్టీగా కోడిగుడ్డు శనగపప్పు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. చాలా సూపర్ రెసిపీ. కోడిగుడ్డు శనగపప్పు కర్రీకి కావాల్సిన పదార్థాలు అన్నీ రెడీగా పెట్టుకున్నాము, అన్నీ కట్ చేసి పెట్టుకున్నాము. ఇక్కడైతే మనం 6 కోడిగుడ్లు ఉడికించి పెట్టుకున్నాం అన్నమాట. మసాలా దినుసులు, కొబ్బరి మసాలా, ఒక చిన్ని గ్లాస్కి శనగపప్పు తీసుకున్నాము. ఈ శనగపప్పు అయితే ఫస్ట్ శుభ్రంగా ఏరుకొని నీట్గా 2 సార్లు కడిగి తగినన్ని వాటర్ వేసి కుక్కర్లో పెట్టేసి ఒక 4 విజిల్స్ పెట్టేసి శనగపప్పు అయితే ఉడికించి పెట్టుకోవాలి. సూపర్ రెసిపీ ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఇదిగోండి, శనగపప్పు అయితే ఈ విధంగా ఉడికించి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇదిగోండి, 2 ఎండుమిరపకాయలు ఇలా 2గా వింపుకోవాలి. ఒక 5-6 వెల్లుల్లి రేఖలు కచ్చాపచ్చా దంచి ఈ ఆయిల్లో వేసుకోవాలి. సూపర్ కర్రీ ఫ్రెండ్స్, వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆవాలు, 2 చెక్క పలుకులు, 2 బిర్యానీ ఆకులు, 2 లవంగాలు వేసుకొని ఆవాలు చిటిపట్లాడిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని మొదట మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఫ్రెండ్స్, ఆనియన్స్ ఇందులో వేసుకోవాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఈ కర్రీ అయితే అమ్మమ్మల కాలం నాటి రెసిపీ, చాలా టేస్టీ ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకుని ఈ ఆనియన్స్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తగినంత ఉప్పు కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఆనియన్స్ కాసేపు అయితే ఆయిల్లో వేగనివ్వాలి. చాలా సూపర్ రెసిపీ, చాలా బాగుంటుంది ఈ కర్రీ. అమ్మమ్మల కాలం నాటి రెసిపీ, చాలా సూపర్ రెసిపీ. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఇదిగోండి, ఆనియన్స్ ఈ మాత్రం వేగనిచ్చి ఇప్పుడు ఇందులో కట్ చేసి పక్కన ఉంచిన టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. చాలా సూపర్ రెసిపీ ఫ్రెండ్స్, వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా సూపర్ రెసిపీ, చాలా బాగుంటుంది. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, కామెంట్ చేయడం లేదు. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. మీకు ఎలా అనిపించింది వీడియో కామెంట్ చేయండి. ఒకసారి అయితే బాగా కలిపి ఈ టమాటా ముక్కలు, ఎర్రగడ్డ ముక్కలు ఆయిల్లో కాసేపు అయితే మగ్గనివ్వాలి. ఇదండి, ఉడికించి పక్కన ఉంచిన శనగపప్పు ఇందులో వేసుకుని ఒకసారి అయితే బాగా కలపాలి. సూపర్ రెసిపీ ఫ్రెండ్స్. శనగపప్పు అయితే మనం ఫస్ట్ ఉడికించుకున్నాము. ఇలా ఉడికించుకోవడం వల్ల శనగపప్పు కరెక్ట్గా అయితే కుక్ అవుతుంది. ఒకసారి అయితే బాగా కలిపి కాసేపు ఆయిల్లో మగ్గనివ్వాలి. ఇదిగోండి, కొబ్బరి మసాలా, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి మసాలా వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే వేగనివ్వాలి. కొబ్బరి మసాలా రెసిపీ కావాలంటే లాంగ్ వీడియోలో ఉంటుంది, సెర్చ్ చేయండి. ఓకేనా? ఒకసారి అయితే బాగా కలిపి పచ్చివాసన పోయే వరకు కాసేపు అయితే ఆయిల్లో వేగనివ్వాలి. ఇదిగోండి, శనగపప్పు ఉడికించుకున్న వాటర్ అన్నమాట. ఈ వాటరు ఇందులో వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. ఫస్ట్ మనం కొద్దిగా ఉప్పు వేసాము. ఉప్పు సరి చూసుకొని ఈ టైంలో ఉప్పు అనేది వేసుకుని మూత పెట్టి కాసేపు అయితే ఉడకనివ్వాలి. బాగా తెల్లు వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఇదిగోండి, కోడిగుడ్లకి ఈ విధంగా అయితే ఘాటు పెట్టుకోవాలి. ఇలా ఘాటు పెట్టుకోవడం వల్ల మనం వేసిన ఉప్పు కారం ఈ కోడిగుడ్లోకి ఎక్కి టేస్ట్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో తగినంత కారం వేసుకోవాలి. ఒకసారి అయితే బాగా కలిపి ఇలా తెల్లుతున్నప్పుడు ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఉడికించి పక్కన ఉంచిన కోడిగుడ్లు ఇందులో వేసుకోవాలి. సూపర్ రెసిపీ ఫ్రెండ్స్, చాలా టేస్టీ ఉంటుంది. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టి ఈ కర్రీ అయితే ఉడకనివ్వాలి. చాలా సూపర్ రెసిపీ. ఇద్దండి, చూడండి మన కర్రీ ఎలా రెడీ అవుతుందో. సూపర్గా ఉంటుంది కర్రీ. ఒకసారి అయితే బాగా కలిపి చూద్దాము. చాలా సూపర్ రెసిపీ ఫ్రెండ్స్, చాలా టేస్టీ ఉంటుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే ఈ కర్రీ రెడీ అయింది. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీర పైన అలా అలా చల్లుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ శనగపప్పు కోడిగుడ్డు కర్రీ అయితే రెడీ ఫ్రెండ్స్. చాలా టేస్టీ ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి.
వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్.